హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం 28 ఆగస్టు 2022లో జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ని మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ సైన్స్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో అందరూ కూడా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇదిగోండి ఫస్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ఏ ఫ్రీలీ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ పాయింట్ అన్నాడు. ఒక బార్ మ్యాగ్నెట్ అనేది మనం అలా వదిలేస్తే అది ఏ ఏ డైరెక్షన్స్ని చూపించింది అన్నాడు. జాగ్రఫికల్ నార్త్, జాగ్రఫికల్ సౌత్, అంతే కదా. మ్యాగ్నెట్కి ఏ పోల్స్ ఉంటాయి? నార్త్ అండ్ సౌత్ పోల్స్. వాటిని మాత్రమే చూపించింది. వెస్ట్ కాదు, వెస్ట్ కాదు, ఈస్ట్ కాదు. ఈస్ట్ వెస్ట్ లాంటివి ఏమి చూపించింది అనమాట, ఓకేనా. నార్త్ అండ్ సౌత్ పోల్. మీకు ఒక విషయం తెలుసా? యాక్చువల్గా మనం జాగ్రఫికల్ నార్త్ అని చూస్తున్నాం కదా. జాగ్రఫికల్ నార్త్లో ఎర్త్ ఒక మ్యాగ్నెటిక్ సౌత్ పోల్ ఉండిద్ది అనమాట. ఎర్త్ కూడా ఒక రకమైన మ్యాగ్నెటే. సో ఎర్త్ కూడా ఒక రకమైన మ్యాగ్నెట్ అనుకుంటే ఎర్త్ మ్యాగ్నెటిక్ సౌత్ పోల్ అనేది జాగ్రఫికల్ నార్త్లో ఉండిద్ది. నెక్స్ట్ జాగ్రఫికల్ సౌత్ అని మనం ఏదైతే చదువుకున్నామో దాని దగ్గర ఎర్త్ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ ఉంటుంది, ఓకేనా. సో మనం ఒక కంపాస్ కానీ సంథింగ్ ఏమైనా బార్ మ్యాగ్నెట్స్తో మనం డైరెక్షన్స్ చెక్ చేసినప్పుడు జాగ్రఫికల్ సౌత్ వైపు ఏముందంటే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఒక నార్త్ పోల్ ఉంది. జాగ్రఫికల్ నార్త్ వైపు ఏముంది అంటే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఒక సౌత్ పోల్ ఉంది. అది మనం చాలామంది తెలియక ఎర్త్ మ్యాగ్నెటిక్ సౌత్ పోలు, జాగ్రఫిక్ సౌత్ పోల్ ఒకవైపే ఉన్నాయి అనుకుంటాం. ఇదిగోండి, ఇది ఎర్త్ సౌత్, ఇది ఎర్త్ నార్త్. మ్యాగ్నెట్ చూపించినప్పుడు కూడా ఇదే సౌత్ చూపించింది అనుకుంటాం, ఇదే నార్త్ చూపించింది అనుకుంటాం. తప్పు. ఇవి సేమ్ పోల్స్. సేమ్ పోల్స్ రిపిల్ ఈచ్ అదర్, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. కాబట్టి జాగ్రఫికల్ సౌత్ వైపు మ్యాగ్నెటిక్ ఎర్త్ నార్త్ పోల్ ఉండాలి, జాగ్రఫికల్ నార్త్ వైపు మ్యాగ్నెటిక్ ఎర్త్ సౌత్ పోల్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ అనమాట. చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. ఇప్పుడైతే సౌత్ నార్త్ పోల్స్ మాత్రమే అడిగాడు. సో ఎందుకు వెస్ట్ వెస్ట్ కాదంటే ఎర్త్ ఈజ్ ఏ మ్యాగ్నెట్, దానికి కూడా పోల్స్ ఉంటాయి. పోల్స్ అట్రాక్ట్ అవడం, రిపెల్ట్ అవడం జరుగుతున్నాయి కాబట్టి అవి కంప్లీట్గా సౌత్ అండ్ నార్త్ పోల్స్ని చూపిస్తూ ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ అనే వైపు పోల్స్ అనేవి ఉండవు, ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. Coming to our next science question. So the following reactants will come in the place of A gives a neutralization reaction అన్నాడు. సో CaOH twice, ఓకే, ప్లస్ ఏం కలపాలి? హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపాలి, HCl. దెన్ వీ గెట్ CaCl2 ప్లస్ H2O. అదేంటి సార్ డైరెక్ట్గా ఎలా రాశారు? ఎలా రాశారంటే సింపుల్, బికాజ్ ఇట్ ఈస్ ఏ బేస్, ఓకేనా. ఇదేమో సాల్ట్, ఇదేమో వాటర్. ఒక బేస్ దేంతో చర్య జరిపితే సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అయింది? ఆబ్వియస్లీ యాసిడ్తో చర్య జరపాలి. సో యాసిడ్ బేస్ కలిస్తే సాల్ట్ అండ్ వాటర్ వస్తాయి. ఈ రియాక్షన్ ఏమంటారు? న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. సింపుల్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ మీద నాకు ఐడియా ఉంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఒక సాల్ట్, బేస్. HCl అనేది ఒక యాసిడ్, CaCl2 అదొక సాల్ట్ అనమాట, అండ్ వాటర్, ఓకేనా. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది తో చర్య జరపాలి CaOH twice అనేది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఏ కాన్వెక్స్ లెన్స్ ఫార్మ్ ఏ రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ట్వైస్ ద సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అన్నాడు. సో ట్వైస్ అంటే మ్యాగ్నిఫికేషన్ ఆడే ఇచ్చాడు, 2 ట్వైస్ అని ఆడే ఇచ్చేసాడు. ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ద లెన్స్ అన్నాడు. ఇది కాదు, ఇది కాదు. ట్వైస్ అంటే మనం పెట్టిన ఆబ్జెక్ట్ కన్నా ఇమేజ్ సైజ్ ఏమైంది? పెరిగింది, 2 రెట్లు అయింది, ఓకే. కాన్వెక్స్ లెన్స్ అన్నాడు, ఓకే. రియల్ ఇమేజ్ అన్నాడు. ఎప్పుడైతే M = నెగిటివ్ ఉండిద్దో అది రియల్ ఇమేజ్, M = పాజిటివ్ ఉండిద్దో అది వర్చువల్ ఇమేజ్. కాబట్టి ఇక్కడ రియల్ అన్నాడు కాబట్టి ML ఏం తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి. సో M = -2. M = -2 అంటే అర్థమైందంటే రియల్ ఇన్వర్టెడ్ ట్వైస్ ద ఇమేజ్ అని అర్థం అన్నమాట, ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. Consider the below statements
and identify the correct answer. Okay. Law of octaves was applicable up to calcium అన్నాడు. Yes, right. న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ మూలకం హైడ్రోజన్, చివరి మూలకం థోరియం. కానీ ఆ టేబుల్లో ప్రతి మూలకం ఎన్నో మూలకాన్ని పోలి ఉండిద్ది అని చెప్పిన అష్టక సిద్ధాంతం అనేది కాల్షియం వరకు మాత్రమే అప్లికబుల్గా ఉండిద్ది. వాడు అదే మాట అన్నాడు. సో రైట్. రెండోది, ఆఫ్టర్ కాల్షియం ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ డిడ్ నాట్ పొసెస్ ప్రాపర్టీ సిమిలర్ టు దట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్. కాల్షియం తర్వాత ప్రతి ఎనిమిదో మూలకం దానికి ముందున్న మొదటి మూలకంతో పోలి ఉండదు. ఇది రైటే. కాల్షియం వరకే ఆయన లా పనిచేసింది. ఆయన పీరియడ్ టేబుల్లో మొత్తం 56 మూలకాలు ఉన్నప్పటికీ చివరి మూలకం థోరియం అయినప్పటికీ అది కాల్షియం వరకే పనిచేసింది. దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఇన్ న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్. సో స్టేట్మెంట్ 2 రైటే. స్టేట్మెంట్ 2 ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ 1. ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2 స్టేట్మెంట్స్ రైటే, కానీ రెండోది మొదటి దానికి చక్కటి వివరణ ఇచ్చింది. Next, which of the following statements are true for number of resistors connected in parallel combination? Okay, కొన్ని రెసిస్టర్స్ ని ప్యారల్ లో కాంబినేషన్ లో కనెక్ట్ చేసి స్టేట్మెంట్స్ అడిగాడు. చూద్దాం. ఇలా 3 ohms, ఇలా 3 ohms, ఇలా 3 ohms కనెక్ట్ చేసుకున్నా నేను. ఇది వోల్టేజ్. టోటల్ ఏమైంది? 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు అప్పుడు 3/3 అయింది. అప్పుడు 1 వచ్చింది. R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1. ఇప్పుడు చదువుదాం. ఆల్ ద రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ బిట్వీన్ 2 గివెన్ పాయింట్స్. అవును, మనం ఎప్పుడైతే ప్యారలల్లో రెసిస్టర్స్ని కనెక్ట్ చేస్తామో అవి ఎప్పుడు 2 పాయింట్స్ మధ్య కనెక్ట్ అవ్వాలి. ఇదిగో 2 పాయింట్స్ మధ్య మాత్రం అలా కనెక్ట్ చేయగలం ప్యారలల్లో. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్. ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్ ఈజ్ మోర్ దెన్ ది ఇండివిజువల్ రెసిస్టెన్స్ అన్నాడు. ఇది తప్పు. సో ఇండివిజువల్ రెసిస్టెన్స్ ఎంత? 3 ohms ఒక్కో దానికి. కానీ ఈక్వివలెంట్ వచ్చింది 1 వచ్చింది. అంటే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది ఇండివిజువల్ రెసిస్టెన్స్ కన్నా తక్కువే వచ్చింది కదా. మనమేమో ఇండివిజువల్ రెసిస్టెన్స్ 3 ohms అనుకున్నాం, ఈక్వివలెంట్ 1 వచ్చింది. కానీ వాడేమన్నాడు? మోర్ అన్నాడు. తప్పు. సో రెండో ఆప్షన్ తప్పు. మూడోది, ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది ఈచ్ రెసిస్టర్ ఈజ్ సేమ్. అంతే కదా. ప్యారలల్లో వోల్టేజ్ ఎలా ఉండిద్ది? సేమ్గా ఉండిద్ది. సో రెండో ఆప్షన్ రాంగ్. 1, 3 రైట్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. బోత్ 1 and 3. ఓకేనా? అంత కాన్సెప్చువల్గా అడుగుతున్నాడు. కీప్ దట్ ఇన్ అవర్ మైండ్. ఇదిగోండి మళ్ళీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ నేను చెప్పాలండి. లాస్ట్ టైము ఒకటి జస్ట్ మిస్ కూడా తప్పు చెప్పాను నేను. ఇప్పుడు రైట్ చేస్తాను. చూడండి, నేను హడావుల్లో తప్పు చెబుతాను తప్ప మనల్ని మిస్గైడ్ చేద్దాం నేను ఎప్పుడు తప్పు చెప్పను. ఓకేనా? సో ఎవరైనా మనం నచ్చిన వాళ్ళు, మనం గిట్టిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో మన అలా తప్పుగా రాస్తూ ఉంటారు. మీరు అవేం పట్టించుకోవద్దు. ఓకేనా? సో నేను ఎందుకు తప్పు చెబుతాను చెప్పండి. ఉద్దేశపూర్వకంగా నేను ఎప్పుడు తప్పు చెప్పను. ఏదో హడావుల్లో తప్పు చెబుతాను. సో నేను లాస్ట్ టైము రైట్ హ్యాండ్ థంబ్ రూల్ గురించి చదువుతున్నప్పుడు నేను ఏదో ఆలోచనలో ఉన్నా, నేను కరెక్ట్గానే చూసుకున్నా, కానీ తప్పు చెప్పాను. సో ఏనబెట్టికి తప్పు చెప్పాను కాబట్టి అది నా బాధ్యత. సో నేను అది కామెంట్ సెక్షన్లో కూడా రాశాను. ఫస్ట్ కామెంట్ ఎప్పుడైనా చూడండి. ఒకవేళ వీడియోలో ఏమైనా తప్పు చెబితే వీడియో మళ్ళీ ఎడిట్ చేయడం కష్టం కాబట్టి మోస్ట్లీ నేను కామెంట్ సెక్షన్లో రాస్తాను, పలాంటి తప్పు చెప్పానమ్మా గమనించండి అని. ఓకేనా? సో ఇక్కడ కరెక్ట్ చేస్తాను. చక్కగా చెబుతా వినండి. ఓకేనా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఫర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్, కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ కండక్టర్ అన్నాడు. ఒక స్ట్రైట్ కండక్టర్ గుండా కరెంట్ వెళ్తున్నప్పుడు ఈ స్టేట్మెంట్స్లో ఏది రైట్ ఏది రాంగ్ అన్నాడు. చూడండి. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ విత్ కండక్టర్ ఎట్ ద సెంటర్ అన్నాడు. ఇది రైటే. ఇది కొంచెం చూసారా, అన్నీ కూడా ఎలా ఉన్నాయి? కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయి. అంటే ఒకే సెంటర్ కరిగి ఎక్కువ సర్కిల్స్ గీస్తే వాటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నాయి? కాన్సెంట్రిక్ సర్కిల్స్ రూపంలో ఉన్నాయి. ఫస్ట్ది రైటే. రెండోది, ద స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజెస్ యాజ్ వి మూవ్ అవే ఫ్రమ్ ద కండక్టర్ అన్నాడు. అది తప్పు. ఒక కండక్టర్ దగ్గరికి వస్తే మనకి ఫీల్డ్ లైన్స్ పెరుగుతాయి, కానీ వీడు మూవ్ అవే అన్నాడు. దూరంగా వెళ్తే ఎందుకు పెరుగుతాయి? 2 వస్తువులు దగ్గరికి తెస్తే కదా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ బాగా ఎక్కువగా ఉండి అవి అట్రాక్ట్ చేయబడేది, కానీ వాడు అవే అన్నాడు. సో ఇది తప్పు. మూడోది, ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కెన్ బి డిటర్మైన్డ్ బై రైట్ హ్యాండ్ థంబ్ రూల్. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ సాయంతో
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ మనం కనుక్కుంటాం అన్నాడు. ఇది రైట్. సో బోత్ 1 and 3 రైట్. ఓకేనా, మిగతా ఆప్షన్స్ తప్పు అనమాట. అయితే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇది చెయ్యి, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ చూడండి, కరెంట్ పైకి వెళ్తుంది, ఇది బాటమ్, ఇది టాప్. వెన్ కరెంట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ విల్ బి ఈ ఫింగర్స్ డైరెక్షన్లో ఉండిద్ది. ఇవి ఎలా ఉన్నాయి, యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నాయి. ఓకేనా. సో వెన్ ద కరెంట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్, వెళ్తున్నప్పుడు వేళ్ళు లోపల వైపు మడతబడినట్టు కనపడుతూ ఉంటాయి. సో రెండు వైపులు అలాగే ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా యాంటీ క్లాక్ వైజ్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇదిగోండి ఇది యాంటీ క్లాక్ వైజ్. ఇలా వెళ్తున్నాం కాబట్టి డైరెక్షన్ ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ అనమాట. ఇదిగోండి యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్, ఒకవేళ ఇది టాప్, ఇది బాటమ్, ఇప్పుడు కరెంటు టాప్ నుంచి బాటమ్ వస్తుంది, ఇలా వస్తుంది, అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ క్లాక్ వైజ్లో ఉండిద్ది. ఇదిగోండి క్లాక్ వైజ్ సింబల్ చూసారా, ఇలా తిరుగుతుంది, మన గడియారం దిశగా యారో మార్క్స్ వేసి ఉన్నాయి చూసారా. సో ఇది క్లాక్ వైజ్ అనమాట. సో బాటమ్ టు టాప్ కరెంట్ వెళ్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండిద్ది. టాప్ టు బాటమ్ కరెంట్ వస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ క్లాక్ వైజ్లో ఉండిద్ది. దిస్ ఈజ్ కాల్డ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. దాంతో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కనుక్కోవచ్చు. ఓకేనమ్మా, ఇప్పుడు క్లారిటీ వచ్చిందిగా, ఇప్పుడు చక్కగా చెప్పాను, నో డౌట్ అట్ ఆల్. ఆ రోజు మిస్ అయ్యి చెప్పాను, కీప్ దట్ ఇన్ అవర్ మైండ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వైరస్ అన్నాడు. వైరస్ ఎగ్జాంపుల్ ఏంటి అన్నాడు. చాలా మంది అడవుల్లో ఎయిడ్స్ అని పెట్టే అవకాశం ఉంది. హెచ్ఐవి అనేది వైరస్, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటారు. సో ఎయిడ్స్ అనేది ఇట్స్ ఏ డిసీజ్. ఎవరికైతే హెచ్ఐవి వచ్చిందో వాళ్ళకు వచ్చిన రోగాన్ని ఏమంటారు, ఎయిడ్స్ అంటారు. వాళ్ళ బాడీలో హెచ్ఐవి ఉంది, ఆ వచ్చిన రోగాన్ని ఏమంటారు అంటే ఎయిడ్స్ అంటారు. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఎయిడ్స్ ఈజ్ ఏ డిసీజ్, వాడు వైరస్ అడిగాడు కాబట్టి హెచ్ఐవి అనేది వైరస్ అనమాట. ఓకేనా, రెట్రోవిరిడో కుటుంబానికి సంబంధించింది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. యాంథ్రాక్స్ అనేది ఏంటి, యాంథ్రాక్స్ అనేది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట. ఎక్కువగా మనకి పశువులు, గొర్రెలు, మేకలకు వస్తూ ఉండిద్ది యాంథ్రాక్స్ అన్నది. బ్యాసిల్లస్ యాంథ్రాక్స్ అంటారు. కొన్నిసార్లు అది వాళ్ళ ఆ క్యాటిల్ డంగ్స్, ఆ లివింగ్ స్టాక్ ద్వారా మనుషులకు కూడా వచ్చింది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎలిఫెంటియాసిస్, ఇది ప్రోటోజోవా వ్యాధి. ప్రోటోజోవా వ్యాధి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం బోధకాలు అంటాం. ఓకేనా, దీన్ని మన భాషలో ఇంకో భాషలో ఏమనాలంటే ఫైలేరియాసిస్ అనాలి. ఫైలేరియాసిస్ అనాలి. ఎలిఫెంటియాసిస్ అన్న ఫైలేరియాసిస్ అన్న ఒకటే అనమాట. లింఫ్ గ్రంథుల్లోకి కొంత రకమైన ప్రోటోజోవా వెళ్ళిపోయి అక్కడ పిల్లల్ని పెడితే కాళ్ళు మొత్తం ఉబ్బుతూ పెద్దగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇది ప్రోటోజోవా వ్యాధి. ప్రోటోజోవా ఏ జీవికైతే, ఏ దోమకైతే తగిలిందో ఆ దోమలు వచ్చి కుట్టినప్పుడు మనకి ఈ వ్యాధి వస్తూ ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రోటోజోవాకి ఏమి కారణం అంటే ఒకదాని పేరు ఒకరేరియా బ్యాంక్రాఫ్టీ, ఇంకో దాని పేరు బ్రూగియా, ఒకదాని పేరు బ్రూగియా మలై, ఇంకో దాని పేరు బ్రూగియా టిబియా. ఇవి మూడు కూడా ప్రోటోజోవా జీవులు అన్నమాట. అతి చిన్న ప్రోటోజోవా జీవులు. ఇవి దోమలోనికి ప్రవేశించి దోమ ద్వారా మనుషులోనికి వచ్చి లింఫ్ గ్రంథుల్లో, ముఖ్యంగా కాళ్ళ దగ్గర ఉన్న లింఫ్ గ్రంథుల్లో స్టోర్ అయిపోయి అక్కడ ఉబ్బెత్తుగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. బోధకాలు. ఇట్ ఈస్ ద ప్రోటోజోవా డిసీజ్. గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ఫోకస్ అన్నాడు. ఇది పోలు, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ నుంచి ఇక్కడ కూర్చున్న డిస్టెన్స్ మొత్తాన్ని ఏమంటారు, ఆర్ అంటారు. సో ఇది ఎఫ్, ఇది ఎఫ్. సో ఆర్ ఈక్వల్ టు 2F. ఎఫ్ అడిగాడు కాబట్టి R/2 అంతే కదా. ఈ ఎఫ్కి ఈ పోల్కి అడిగాడు. ఇదిగోండి పోల్ ఫోకస్ అన్నాడు కాబట్టి R/2 ఆన్సర్ అవ్వాలి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి బిలో స్టేట్మెంట్స్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. కార్బన్ హ్యాస్ ద యూనిక్ ఎబిలిటీ టు ఫార్మ్ బాండ్స్ విత్ అదర్ ఆటమ్స్ ఆఫ్ కార్బన్ గివింగ్ రైజ్ టు లార్జర్ మాలిక్యూల్స్. కార్బన్ కొన్న గుణం ఏంటంటే ఒక కార్బన్ ఆటమ్
వేరే వేరే కార్బన్ ఆటమ్స్తో ఎక్కువగా బాండ్ ఫామ్ చేయగలిగి లార్జ్ మాలిక్యూల్స్ని ఫామ్ చేయగలదు. దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ క్యాటినేషన్. దీన్ని క్యాటినేషన్ అంటారు అన్నాడు. ఎస్, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. బికాజ్ కార్బన్కి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో కార్బన్ కెన్ ఫామ్ 4 బాండ్స్, హెచ్ 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 అలాగనమాట. ఇలా 4 బాండ్స్ని ఫామ్ చేస్తూ ఇలా కంటిన్యూగా చేయగలదు అనమాట. ఇంకో కార్బన్ ఇంకో కార్బన్ ఇంకో కార్బన్ పెట్టుకున్నాం అనుకోండి, ఇదిగోండి ఇలా చైన్స్ లాగా ఎన్నైనా ఫామ్ చేయగలదు. లార్జర్ మాలిక్యూల్స్ని చైన్ లాగా ఫామ్ చేయగలిగిన క్యాపబిలిటీ కలిగిన మూలకం కార్బన్. దట్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ క్యాటినేషన్. కాస్త స్పీడ్గా మాట్లాడేస్తాను నేను, ఎందుకంటే క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి, మనకు అర్థమవుతుంది కాబట్టి కాస్త ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాను. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డాష్ ఆర్ యూజ్డ్ టు మేక్ బీడీస్. బీడీస్ని తయారు చేయాలంటే ఏ ఆకులు వాడతారు? తెండు ఆకులు అంటారు తెలుగులో. తెండు ఆకులు తెలుసు కదా మనకి, ఇవి పొడిగా ఉండే ఆకురాలు చడవల్లో ఉంటాయి తెండు ఆకులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, వాటితోనే బీడీలు తయారు చేస్తూ ఉంటారు. ఓక్ లీవ్స్ తెలుసు కదా, ఓక్ లీవ్ అంటే చాలా మందికి తెలీదు. సింధూర వృక్షం చాలా బాగుంటుంది. సినిమాల్లో ఎక్కువగా హీరో హీరోయిన్ని సింధూర వృక్షం కింద చూపిస్తూ ఉంటారనమాట. దూరం నుంచి చూస్తే చాలా ఇల్లులాగా ఉండిద్ది. పాత రోజుల్లో సింధూర వృక్షాల కిందే చాలా మంది నివాసాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు. ఓకేనా, నెక్స్ట్, ద ఎబో రియాక్షన్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్నాడు. ఓకే, ఇదేంటి? యాసిడ్, నైట్రిక్ యాసిడ్. ఇదేంటి? పొటాషియం ఆక్సైడ్, బేస్. ఇదేంటి? పొటాషియం నైట్రేట్, సాల్ట్. ఇదేంటి? వాటర్. ఓకే, యాసిడ్ బేస్ చర్య జరిగితే సాల్ట్ వాటర్ వచ్చింది. దీన్ని మనం ఏమనాలి? న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనాలి. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. ఇందాక కూడా ఒక న్యూట్రలైజేషన్ రియాక్షన్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. The normal systolic diastolic pressure in humans. The normal systolic diastolic pressure అన్నాడు. సో ఎంత ఉండిద్ది? 120/80 ఆఫ్ mm ఆఫ్ hg అంటారు. అంతే కదా. బీపీని కొలవడానికి వాడే మీటర్ ఏంటి? స్పిగ్మో మానోమీటర్. దాంట్లో ఉండేది మెర్క్యూరీయే కదా. సో ఆ లెవెల్తో hg అని చెప్పారు. 120 ఏమో సిస్టోల్, 80 ఏమో డయాస్టోల్. ఓకేనా. సో సిస్టోల్ ఉన్నప్పుడు ఏం జరిగింది? పంపింగ్ ద బ్లడ్. హార్ట్ అనేది బ్లడ్ని ఏం చేసిద్ది? పంప్ చేసిద్ది అనమాట. డయాస్టోల్ అంటే అర్థం ఏంటి? రీఫిల్స్ ద బ్లడ్. గుండెని మళ్ళా బ్లడ్తో రీఫిల్ చేసిద్ది అనమాట. మళ్ళీ రీఫిల్ అవ్వగానే ఏమవ్వాలి? పంప్ అవ్వాలి. పంపు రీఫిల్, పంపు రీఫిల్. సిస్టోలు డయాస్టోలు, సిస్టోలు డయాస్టోలు. కాంట్రాక్షన్ రిలాక్సేషన్, కాంట్రాక్షన్ రిలాక్సేషన్. ఏ పదాలైనా వాడచ్చు, జరిగే పని అయితే ఇదే. ఓకేనమ్మా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. The magnification produced by lens is 1/2. The nature and relative size of the image formed by the respective order. Image formed by the lens in the respective order అన్నాడు. చూడండి, మ్యాగ్నిఫికేషన్ అనేది 1/2. m ఈక్వల్ టు ప్లస్ 1/2. ఏమి ఇవ్వకపోతే ప్లస్ ఉన్నట్టు. ప్లస్ అని ఇస్తే అది ఏం ఇమేజ్ అవ్వాలి? వర్చువల్ ఇమేజ్ అవ్వాలి. వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఎలా ఉండిద్ది? ఎరెక్ట్గా ఉండిద్ది. 1/2 అన్నాడు. m ఈక్వల్ టు 1 ఉంటే సేమ్గా ఉన్నట్టు. m ఈక్వల్ టు m లెస్ దాన్ 1 ఉందనుకోండి, తగ్గినట్టు. మరి 1/2 అంటే 0.5ఏగా, అంటే తగ్గిందిగా. తగ్గిందంటే డిమినిష్ అయినట్టేగా. సో ఆన్సర్ డిమినిష్డ్. ఇది కాదు, వర్చువల్ ఎరెక్ట్ డిమినిష్డ్. m ఈక్వల్ టు ప్లస్ 1/2 అంటే అర్థం ఇదనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇదిగోండి, టిష్యూస్ గురించి. విచ్ టిష్యూ ఇన్ కోకోనట్ హస్క్ మేక్స్ ఇట్ హార్డ్ అండ్ స్టిఫ్ అన్నాడు. యాక్చువల్గా టిష్యూస్లో, ప్లాంట్ టిష్యూస్లో 2 రకాలు ఉంటాయి. పర్మనెంట్ టిష్యూ, మెరిస్టమాటిక్ టిష్యూ. దీంట్లో ఎపికల్, ఇంటర్కాలరీ, లేటరల్ ఉంటాయి. పర్మనెంట్ టిష్యూలో సింపుల్ పర్మనెంట్, కాంప్లెక్స్ అని ఉంటాయి. దీంట్లో జైలము, ఫ్లోయిమ్ ఉండిద్ది. మనం ఎక్కువగా ఇవి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే సింపుల్ పర్మనెంట్ టిష్యూలో 3 ఉన్నాయి. ప్యారెంకైమా, కొలింకైమా, స్క్లోరింకైమా. ఈ ప్యారెంకైమాలో లివింగ్ సెల్స్ ఉంటాయి, కొలింకైమాలో లివింగ్ సెల్స్ ఉంటాయి. ఈ స్క్లీరెంకైమా ఉందే, దాంట్లోనే డెడ్ సెల్స్ ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ స్క్లీరెంకైమా. దీంట్లో డెడ్ సెల్స్ ఉంటాయి. ఓకేనా. సో మనకి వాల్నట్స్ మీద కానీ కొబ్బరి చిప్పల మీద మనకి చిప్ప కనపడుతుంది చూసారా, ఆ చిప్ప స్క్లీరెంకైమా టిష్యూ అనమాట. మృత కణాలతో నిర్మాణమైన పెంకు లాంటి ఆ స్ట్రక్చరు లోపల ఉన్న భాగానికి ప్రొటెక్టివ్గా ఉపయోగపడుతూ ఉండిద్ది. అది కూడా ఒక రకమైన టిష్యూయే. దట్ కన్సిస్ట్ ఆఫ్ డెడ్ సెల్స్ దట్ మేక్స్ కోకోనట్ హస్క్ హార్డ్ అండ్ స్టిఫ్. గట్టిగా
స్టిఫ్గా మార్చిద్ది అనమాట. అది లోపల ఉన్న పదార్థాలను కాపాడటానికి, లైక్ మన బ్రెయిన్ని కాపాడటానికి క్రానియం అలాగో లోపల కొబ్బరి వాటిని కాపాడటానికి ఆ హస్క్ అలా పనిచేసింది. దట్ ఈస్ ద స్క్లెరెంకైమా. ఇది ఏమీ కాదనమాట. ఇవన్నీ లివింగ్ సెల్స్ రెండు, ఇది మాత్రమే డెడ్ సెల్స్. గుర్తుపెట్టుకోండి. ఇది ప్లాంట్ టిష్యూస్ సంబంధించి. దీని గురించి మీకు మొత్తం తెలియాలి. దీంట్లో ప్రతి టిష్యూ ఏం చేసింది, వాటి లోపల కణాలు ఏంటి అని కంపల్సరీగా మీరు తెలుసుకొని వెళ్ళాలి. ఇది 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉండిద్ది. ఓకేనమ్మా. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ కరెంట్, పవర్, కరెంట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో V ఈక్వల్ టు ఓకే పవర్ ఈక్వల్ టు V²/R, ఇది రైటే కదా. పవర్ ఈక్వల్ టు I² ఇంటూ R, ఇది రైటే. పవర్ ఈక్వల్ టు V ఇంటూ I, ఇది తప్పు. I² ఇంటూ R కానీ IR² కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్ పవర్కి సంబంధించి. నెక్స్ట్, భూపేష్ సఫర్డ్ క్రాప్ ఫెయిల్యూర్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్. ఎన్నో ఏళ్ళ నుంచి పంట పండిస్తున్నట్టున్నాడు భూపేష్. తన క్రాప్ ఫెయిల్ అయిపోయింది. వెన్ హీ గాట్ ద pH ఆఫ్ ది సాయిల్ ఎగ్జామిన్డ్, ఇట్ వాజ్ అబౌట్ 11.6. ఏంటి ఎంతకాలం పంట వేసినా నా దాంట్లో పంట సరిగ్గా రావట్లేదని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ సాయిల్ యొక్క pHని టెస్ట్ చేశారు. అప్పుడు 11.6 ఉంది. అంటే అటు ఇటుగా కాస్త బేసిక్గా ఉంది, బేసిక్ నేచర్ కలిగి ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ కెన్ హీ యూస్ టు ట్రీట్ ద సాయిల్ ఆఫ్ హిజ్ అగ్రికల్చర్ ఫీల్డ్. ఇప్పుడు పంట రావాలి అంటే ఈ బేసిక్ నేచర్ తగ్గాలి. అలా తగ్గాలి అంటే ఏ కెమికల్ని వాడాలి అని అడిగాడు. అది క్వశ్చన్. చూసారా ఎలా అప్లికేషన్ ఓరియంటెడ్లో కెమికల్స్ని కలిపి అడిగాడు. ఇలాంటివి మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. చూడండి, ఇప్పుడు మనం బేస్ వాల్యూ తగ్గించాలి. బేస్ వాల్యూ తగ్గించాలంటే ఏం కలపాలి? యాసిడ్ కలపాలి. సింపుల్. ఇది యాసిడ్డా? కాదు. ఇది యాసిడ్డా? కాదు. ఓకేనా. యాసిడ్ ఫామ్ అవ్వాలన్నమాట, యాసిడ్ కలపాలని కాదు. యాసిడ్ అనేది అక్కడ జరగాలి. సో ఏ కాంపౌండ్ని వాడితే యాసిడ్ వచ్చింది అన్నాడు. సో దీనికి వాటర్ కలిపాననుకో యాసిడ్ రాదు, అందుకే ఇది వద్దు. దీనికి వాటర్ కలిపాననుకో యాసిడ్ రాదు, అందుకే ఇది వద్దు. ఎందుకు రాదు? ఇది బేస్, ఆల్రెడీ బేసిక్ ఉంది. సాయిల్ మొత్తం బేసిక్ నేచర్ ఎక్కువ ఉంది. నువ్వు బేసిక్ కలుపుతావా? కలపకూడదు. అందుకే ఇది కాదు, ఇది కాదు. ఇక సాల్ట్ కూడా కలపరు. అంటే సాల్ట్ కలపరు, బేసు కలపరు. మరి ఏం కలుపుతారు అంటే ఇది కలుపుతారు. దీన్ని ఏమంటారంటే అల్యూమినియం సల్ఫేట్ అంటారు. అల్యూమినియం సల్ఫేట్ అంటారు. దీన్ని ఎప్పుడైతే కలుపుతారో వాటర్ని కలిపి, అల్యూమినియం సల్ఫేట్ని వాటర్తో కలిపి పొలం మొత్తం జల్లామనుకోండి, ఈ రెండు జరిపితే ఏం ఫామ్ అయింది అంటే H2SO4 ఫామ్ అయింది, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అయింది అనమాట. ఓకేనా. ఇది కూడా ఎగ్జాక్ట్గా రాస్తున్నా చూడండి. Al2SO4 థ్రైస్ ప్లస్ వాటర్ కలుపుతున్నాను, H2O రఫ్గా రాస్తున్నాను. సో AlOH థ్రైస్ అల్యూమినియం హైడ్రాక్సైడ్, తర్వాత H2SO4. ఇది H2SO4 ఫామ్ అయిందిగా. ఇప్పుడు ఇదేంటి? యాసిడ్ అనమాట. ఇప్పుడు ఈ యాసిడ్ ఏం చేసిద్ది? ఆ బేస్ లెవెల్ని తగ్గించిద్ది. అలా తగ్గటం వలన క్రాప్ ఫెయిల్యూర్ అనేది నెక్స్ట్ వారం నుంచి ఉండదు. ఇక భూపేష్కి పంటలు బాగా పండుతాయి అని అర్థం అనమాట. ఓకేనా. సో అల్యూమినియం సల్ఫేట్ అనేది బేసిక్ నేచర్ ఎక్కువగా ఉన్న నేలలోకి వెళ్ళి కలిపితే అది వాటర్తో జరిపి ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఫామ్ చేసిద్ది. దీన్ని కింగ్ ఆఫ్ యాసిడ్స్ అంటారు. దట్ కెన్ డిక్రీజ్ ద బేసిక్ నేచర్ ఆఫ్ దట్ సాయిల్ అండ్ మేక్స్ టు గ్రో క్రాప్స్ వెరీ గుడ్. ఓకేనమ్మా, అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. Coming to next science question. Next one. Yes, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను
ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి2కి చెప్పినప్పుడు సపరేట్గా వీడియో కూడా చేశాను, కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తే కావాలంటే చూడండి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓకేనా. 3 బల్బ్స్ ఏబిసి 40 వాట్స్, 60 వాట్స్, 100 వాట్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకే. ద బల్బ్ దట్ గ్లోస్ విత్ మ్యాక్సిమం బ్రైట్నెస్ అన్నాడు. సింపుల్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ప్యారలల్లో ఇలా 3 రకాల బల్బులు ఇచ్చి ఏ బల్బు ఎక్కువగా వెలిగిద్ది అంటే ఏ బల్బుకి ఎక్కువ పవర్ ఉండిద్దో ఆ బల్బు బ్రైట్నెస్ ఎక్కువ ఉండిద్ది ప్యారలల్లో. సో బల్బ్ సి ఆన్సర్. సింపుల్, సిరీస్లో మారిద్ది అనమాట. ఓకేనా. పాయింట్, ఇన్ ప్యారలల్ విచ్ బల్బ్ హ్యాస్ హైయెస్ట్ పవర్ వాటేజ్ దట్ బల్బ్ విల్ గ్లో మోర్. సో బల్బ్ సి ఈజ్ 100 వాట్స్ దట్ విల్ గ్లో maximum brightness. So which of the following is the common product produced during aerobic and anaerobic respiration initially in the first step? ఒక ఫస్ట్ స్టెప్లో ఏరోబిక్ అనెరోబిక్ వాయు అవాయు శ్వాసక్రియలో ఫస్ట్ ఏర్పడేది ఏంటి అన్నాడు. మీకు చాలాసార్లు చెప్పాను, గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ సమక్షంలో బర్న్ అవ్వాలి, బ్రేక్ అవ్వాలి. అలా ఏర్పడినప్పుడు ఫస్ట్ మనకు ఫామ్ అయ్యేది ఏంటి, పైరువేట్ ఫామ్ అయింది. ఇది C6H12O6 అయితే ఇది C3H3O3 అనమాట. సో either it may be aerobic or anaerobic, వాయు శ్వాసక్రియ కానీ అవాయు శ్వాసక్రియ కానీ గ్లూకోజ్ ముందు పైరువేట్గా మారాలి. అటు తర్వాత అది ఇథనాల్ గానో లాక్టిక్ యాసిడ్ గానో రకరకాల ప్లేసుల్లో రకరకాలుగా మారుతూ ఉండిద్ది. సో ఇది మాత్రం మనకి సైటోప్లాజంలో జరిగింది. సెల్లో సైటోప్లాజం అనే భాగంలో ఈ మొత్తం పని జరిగిద్ది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ మనకి బాటనీకి సంబంధించి ఇలా మనకి పిక్చర్ కూడా అడిగాడు, జాగ్రత్తగా చూద్దాం. దీన్ని సీడ్ జర్మినేషన్ అంటారు. ఇదిగోండి బొమ్మ, ఇలా ఒక బొమ్మ ఇచ్చి ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి అన్నాడు. చూడండి, ఏని ఏమంటారంటే ఫస్ట్ ఆప్షన్ ఏని ఫ్యూచర్ షూట్ అంటారు. ఇదిగోండి ఫ్యూచర్ షూట్. బీని ఏమంటారంటే స్టోర్స్ ఫుడ్, దాన్నే కాట్లెడ్ అని అంటారు. సి అంటే ఏంటంటే ఫ్యూచర్ రూట్ అనమాట. ఇదిగోండి రూట్, దీన్ని రాడికల్ అంటారు. దీన్నేమో ప్లుములే అంటారు, ప్లుములే అంటారు. దీన్నేమో రాడికల్ అంటారు, రాడికల్. దీన్నేమో కాటిలిడన్ అంటారు. ఎప్పుడైతే విత్తనం జర్మినేషన్ అంటే విత్తన అంకురోత్పత్తి, భూమిలో విత్తనాన్ని పెట్టి నీళ్లు పోయంగానే విత్తనం జర్మినేషన్ అయ్యిద్ది, పెరిగిద్ది. విత్తనం మొలకలుగా డెవలప్ అవ్వాలి కదా, మొక్క అవ్వాలి, మొక్క చెట్టు అవ్వాలి. ఇలా అయ్యే ప్రాసెస్లో చూడండి, ఇలా విత్తనం నుంచి కొన్ని ఏర్లు కిందకు వస్తాయి, దాన్ని రూట్ అంటారు. సో కిందకు వచ్చే వాటిని వాడు ఫ్యూచర్ రూట్ అన్నాడు. అంటే కొన్ని కిందకు వస్తాయి రూట్, కొన్ని పైకి వెళ్తాయి, దాన్ని షూట్ అంటారు అనమాట. సో ఒక విత్తనం నాటినప్పుడు భూమి లోపలికి వచ్చేదాన్ని ఏమో రూట్ సిస్టమ్ అంటారు, పైకి పెరిగే వాటిని ఏమో షూట్ సిస్టమ్ అంటారు. దీంట్లో మనకి స్టెమ్, లీవ్స్ ఉంటాయి, అంటే కాండం, ఆకులు పై వైపుకి ఉంటాయి షూట్ సిస్టంలో భాగంగా. కిందకి రూట్ సిస్టంలో వేర్లు ఉంటాయి. ఓకేనా. సో రేడికల్ నుంచి రూట్ వచ్చింది, ఆర్ గుర్తుపెట్టుకోండి, అర్థమైందా. ఫ్లూములే నుంచి షూట్ వచ్చింది, ఫ్లూములే నుంచి షూట్ వచ్చింది అనమాట. సో విత్తనంలో కాండం ఎక్కడ పుట్టింది, ఫ్లూములే దగ్గర పుట్టింది. విత్తనంలో వేరెక్కడ పుట్టింది, రేడికల్ దగ్గర పుట్టింది. అక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యింది అని అర్థం. ఓకేనా. సరే, విత్తనాన్ని లోపల పెట్టావు, చిన్న చిన్న మొలకలు రావాలిగా. మొలకలు ఇంగ్లీష్లో ఏమంటారు, స్ప్రౌట్స్ అంటారు. మనం మొలక విత్తనాలు తింటాం కదా. ఇప్పుడు విత్తనానికి మొలక వచ్చింది, ఆ మొలకలు వచ్చిన చిన్న చిన్న ఆకులకి ఏం కావాలి, ఆహారం కావాలి. ఆ ఆహారము ఇదిగోండి ఈ కాటిలిడన్లో స్టోర్ అయింది, బి కాటిలిడన్, అందుకే ఫుడ్ స్టోర్ అన్నాడు. సో ఆర్ అంటే రేడికల్, ఫ్యూచర్ రూట్, ఫ్యూచర్ షూట్ అంటే ఏమో ప్లూములే. ఇక కాటిలిడన్ అంటే ఫుడ్ స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే మొలకలు సూర్యరశ్మి వచ్చి వాటి నుంచి ఆహారాన్ని తీసుకుని తయారు చేసుకున్నంత డెవలప్ అవ్వలేదు కదా. చిన్నపిల్లలు అప్పుడు చికెన్ తింటారా, లేదు కదా, వాళ్ళు పెద్ద అయిన తర్వాత తింటారు. అలాగే ఒక విత్తనం నుంచి మొలకలు వస్తున్నప్పుడు అప్పుడే కిరణజన్య సంయుక్తిని జరుపుకొని ఆహారాన్ని తయారు చేసుకొని వాటి మీద ఆధారపడేంత స్థాయిలో ఆ మొలకలు లేవు. మరప్పుడు విత్తనంలోనే దాని ఆహారం స్టోర్ చేసి పడి ఉండాలి. అందుకే కాటిలిడన్లో ఏమైంది, ఫుడ్ స్టోర్ అయింది. ఆ ఫుడ్ స్టోరేజ్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. అవి మొలకల వృత్తికి, అభివృద్ధి చెందుతున్న మొలకలకి ఆహారంగా అందుతూ ఉంటాయి అన్నమాట.
ఆ బొమ్మ ఇచ్చి దాంట్లో భాగాలు అడిగాడు. దిస్ కమ్స్ అండర్ ప్లాంట్ సిస్టమ్ అన్నమాట. ప్లాంట్ కింగ్డమ్లో మనం దీని గురించి చదువుకోవాలి. ఓకేనా అమ్మా? ద లీవ్స్ ఆఫ్ డాష్ ప్లాంట్ కంటైన్ మెథనోయిక్ యాసిడ్ అన్నాడు. మెథనోయిక్ యాసిడ్ అంటే మనకి చీమ ఉంది కదా, చీమ కుట్టినప్పుడు మన బాడీలోకి వచ్చే యాసిడ్ ఏంటి? మెథనోయిక్ యాసిడ్. దీనికి ఇంకో పేరేంటి? ఫార్మిక్ యాసిడ్. అయితే కొన్ని రకాల ప్లాంట్స్ మన చేతుల మీద పడితే అవి గుచ్చుకున్నా సరే ఈ యాసిడ్ మన బాడీలోకి వెళ్ళిపోయి చిన్న గ్లిచ్చింగ్, గుచ్చుకున్న లాంటి ఫీలింగ్ వచ్చింది. ఆ ఆకులను ఏమంటారంటే నీటిల్ ఆకులు అంటారు. తెలుగులో అయితే రేణుగు ఆకులు సంథింగ్ అంటారు. సో ఈ నీటిల్ లీవ్స్ ఎప్పుడైతే గుచ్చుకుంటాయో ఆకుల నుండి మన బాడీలోకి మెథనోయిక్ యాసిడ్ అనేది వెళ్ళిద్ది. చీమ కుట్టినప్పుడు, తేనెటీగ కుట్టినప్పుడు ఎలా వెళ్తాయో అలా వెళ్తాయి అన్నమాట. జస్ట్ ఇరిటేషన్ క్రియేట్ అయింది. ఓకేనా? కమింగ్ టు ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ 7 కాంపోనెంట్స్ యాజ్ ఇట్ ఎంటర్స్ గ్లాస్ ప్రిజమ్ ఈజ్ కాల్డ్. ఒక మాధ్యమం కుండ, ఒక వైట్ లైట్ ఎప్పుడైతే వెళ్ళిందో ఆ వైట్ లైట్ రకరకాల కలర్లోకి ఏమైపోయింది? డిస్ట్రిబ్యూట్ అయింది. ఆ కలర్స్ ఏంటి? VIBGYOR. ఒక వైట్ కాంతి, ఒక తెల్లని కాంతి రకరకాల వేవ్ లెంత్లు, రకరకాల తరంగ ధైర్యాలు కలిగిన కాంతి పుట్టాలుగా విడిపోయిందనమాట. సో కాంతి బెండ్ అయింది. సో కాంతి ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళినప్పుడు బెండ్ అయింది. దాన్ని వక్రీభవనం అంటారు. కానీ అలా బెండ్ అయినప్పుడు రకరకాల తరంగ దైర్ఘ్యాలుగా రకరకాల వేవ్ లెంత్లు కలిగి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దాన్ని డిస్పర్షన్, వివర్తనం అంటారు. బెండ్ అవటం అనేది ఏమో వక్రీభవనం అయితే, ఆ బెండ్ అయ్యే లైటు రకరకాల తరంగ దైర్ఘ్యాలుగా విడిపోతుంది. ఒక కాంతి నుంచే రకరకాల కాంతులు వస్తున్నాయి. దట్ ఈజ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఆ కలర్స్ ఏంటి అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది. అది మనం అంటే రంగు అంటాం. కాబట్టి రంగు అంటే ఎగ్జాక్ట్గా ఏంటంటే ఒక పౌనపుణ్యం కలిగిన ఒక కాంతి, లేదా ఒక వేవ్ లెంత్ కలిగిన ఒక కాంతి అని చెప్పొచ్చు, ఒక వేవ్ అని చెప్పొచ్చు. ఇట్ హ్యాస్ సమ్ వేవ్ లెంత్. దానికి మనం పలానా ఒక కలర్ రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడుకుంటున్నాం. ఓకేనమ్మా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ హ్యాస్ అ లాంగర్ స్మాల్ ఇంటెస్టైన్? లాంగర్ స్మాల్ ఇంటెస్టైన్, పొడవైన ఇంటెస్టైన్ కలిగిన జీవులు ఏంటి అన్నాడు. ఏమున్నాయి? సో టైగర్, లయన్, కౌ, హ్యూమన్. కాస్త ఆప్షన్స్ని గమనించినా మీరు పెట్టచ్చు. కౌ ఇస్ ద ఆన్సర్. టైగర్ కాదు, లయన్ కాదు, హ్యూమన్ కాదు. ఎందుకు అంటే ఇవి హెర్బివోర్స్, అంటే శాకాహారులు. శాకాహారులకి స్మాల్ ఇంటెస్టైన్ పొడవు ఎక్కువ ఉండిద్ది వీని కంపేర్ టు కార్నివోర్స్, మాంసాహారులతో పోల్చుకుంటే. కాబట్టి శాకాహారులకి చిన్న పేగు ఒక పొడవు చాలా ఎక్కువ ఉండిద్ది వీని కంపేర్ టు మాంసాహారులు. కాబట్టి టైగరు, లయను, హ్యూమన్ కూడా రాడు. హ్యూమన్లో మేము శాకాహారులు అనమాకండి. మనిషి బాడీ మీట్ తినేలాగా డిసైడ్ అయింది. కానీ కొంతమంది మేము శాకాహారులుగా ఉంటామని ప్రత్యేకంగా నిర్ణయం తీసుకున్నారు. కానీ మనిషి కూడా కార్నివోరే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది రెండింటిని తింటే ఆమ్నివోర్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఎగ్జాక్ట్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే కౌ. సో కౌ అనేది హెర్బివోర్స్. ఇవి ఆకులు తిని బతికేవి కాబట్టి వాటికి లోపల సెల్యులోజ్ అనేది ఎంత డైజెషన్ జరగాలి కాబట్టి స్మాల్ ఇంటెస్టైన్ చాలా పొడవుగా ఉండిద్ది. ఓకేనా? సో ఫైనల్ క్వశ్చన్ చూడండి. రైట్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ విత్ స్టేట్ సింబల్స్ ఫర్ ద గివింగ్ ఫాలోయింగ్ రియాక్షన్. ఓకే, చూద్దాం. బ్యాలెన్సింగ్. ఇక్కడ కేలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. కేలు 2, ఇక్కడ ఆక్సిజన్లు 2 ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్లు 6 ఉన్నాయి, మొత్తం 8. ఇక్కడ ఆక్సిజన్లు ఇక్కడ మొత్తం 8 ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్లు 6, ఇక్కడ 2, 8 మ్యాచ్ అయ్యింది. హైడ్రోజన్లు 2, ఇక్కడ హైడ్రోజన్లు 2, మొత్తం 4 వచ్చినాయి. హైడ్రోజన్లు ఇక్కడ మొత్తం 4 వచ్చినాయి. మ్యాచింగ్ అయిపోయిందిగా కరెక్ట్గా. KNOH, ఎన్ ఉందిగా. ఓకే, ఇక్కడ N1, ఇక్కడ N1 చక్కగా మ్యాచ్ అయింది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ బ్యాలెన్సింగ్ అనమాట. అటు పక్కన ఇటు పక్కన చెక్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇలా ఆక్సిజన్ ఉన్నప్పుడు ఈ 3 లెక్కేయాలి, ఈ 3ని 2తో మల్టిప్లై చేయాలి.
3 రోజులు 6. ఇక్కడ ఈ 2 దీనికి అప్లై అయ్యింది 2. ఆక్సిజన్ మొత్తం ఎన్ని అయినాయి? 8 అయినాయి. ఇదిగోండి 8. కావాలంటే నేను బ్యాలెన్సింగ్ కెమికల్ రియాక్షన్స్లో చెప్పాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఓకేనా? సో దీంతో 23వ తారీఖు అడిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ కూడా కంప్లీట్ అయింది. ఓకేనా?